గోదావరిఖని టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి తప్పిపోయాడని వాళ్ళ అమ్మ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో నాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద సాంకేతికపరమైన అంశాలతో కూడినట్టు వంశీ యొక్క సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతను అదే గ్రామానికి చెందిన అలేఖ్య అనే అమ్మాయితోటి ఫోన్లో సంభాషిస్తున్నట్టు తెలిసి అలేఖ్యను వాళ్ళ భర్త నవీన్ వీళ్ళతో సమస్యల వల్ల వంశీ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. దాని మీద అక్కడ వంశీని అలేఖ్య మరియు నవీన్ వాళ్ళ మిత్రుడు భాస్కర్తో కలిసి హత్య చేసి ఆ శవాన్ని మంతని పోలీస్ స్టేషన్ పరిధిలో గాడులగండి దగ్గర శవాన్ని చాపలు చుట్టి పడడం జరిగింది. దీని మీద సాంకేతికంగా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఫర్దర్ పరిశోధన కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఇంకా దీని వెనకాల ఎవరైనా కుట్రకోణం ఉందా, ఇంకెవరైనా ఉన్నారా పూర్తి స్థాయిలో సాంకేతికంగా మరియు శాస్త్రీయంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ కోర్టులో వేసి నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా SC ST చట్టాల ప్రకారం శిక్ష పడే విధంగా